అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు ఫుడ్ రిటైరర్. అందరూ ఎలా ఉన్నారు? 2 days నుంచి బిజీగా ఉండి నేను వీడియోస్ చేయలేదండి. మీరు వీడియోస్ కోసం ఎదురు చూస్తారని తెలుసు. ఇక బిజీగా ఉండి తీయలేదు. ఈరోజు మనం తీసుకునబోయే టాపిక్, మీకు దూరమైన మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ తీయాలనుకుంటున్నానండి. ప్లీజ్ యూనివర్స్ చెప్పండి, మా వ్యూవర్స్కి దూరమైన వాళ్ళ పర్సన్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? మా వ్యూవర్స్కి దూరమైన వాళ్ళ పర్సన్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి, పాజిటివ్ రీడింగ్ ఇవ్వండి. గ్రాటిట్యూడ్. Bottom of the deck, Justice, 2 of Wands, 7 of Cups, the Sun. ఓకే అండి, మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? మీకు దూరమైన మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయనంటే, మీ పర్సన్ మీతో లాంగ్ డిస్టెన్స్ని కోరుకుంటున్నారండి. అంటే మీ లైఫ్లో ఏ విషయంలో మీ మధ్య డిస్టెన్స్ వచ్చిందో తెలీదు, ఏం గొడవలు జరిగాయో తెలీదు, మీ మధ్య ఆర్గ్యుమెంట్స్ ఎందుకు వచ్చి మీరు విడిపోయారో తెలియదు. కానీ మీ పర్సన్ మాత్రం ప్రజెంట్ ఏమనుకుంటున్నారు అంటే, మీతో డైరెక్ట్ కమ్యూనికేషన్ జరపాలి అని ఒకటి. ఇంకొకటి ఏంటి అని అంటే, మీతో డైరెక్ట్ లాంగ్ టర్మ్ ఉండాలనుకుంటున్నారు. అంటే మీ బంధాన్ని బలోపేతం చేసుకొని ఇంకా మీతో ఎక్కువ కాలం జర్నీ చేయాలన్న ఆలోచన మీ పర్సన్లో మొదలైందండి. అంటే ఇప్పుడు వచ్చిన డిస్టర్బెన్సెస్ వల్ల మీరు ఇప్పుడు దూరంగా ఉండుంటారు, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండుంటారు. చాలామందికి బ్రేకప్ అయ్యి ఉంటుంది. అసలు చూసుకొని కూడా మాట్లాడకుండా ఉండేవాళ్ళు కొందరు. అసలు ఉన్నారా లేదా, ఏమవుతుంది, అసలు వాళ్ళు మీకు కానీ మీరు వాళ్ళకు కానీ కనిపిస్తున్నారా, ఒకవేళ కనిపించినా మాట్లాడుకుంటున్నారా, అసలు ఎటువంటి చలనం లేకుండా ఉన్న సిచ్యువేషన్ నుండి మీ పర్సన్ ఏమనుకుంటున్నారు అంటే, సడన్గా మీతో లాంగ్ టర్మ్ రిలేషన్ కోరుకుంటున్నారు. అంటే ఇప్పుడనే కాదండి, మీతో జీవితాంతం ఉంటే బాగుంటుంది అన్న ఆలోచన మీ పర్సన్లో ఉంది. ఎందుకంత రియలైజేషన్ వచ్చింది అని అంటే, తప్పు చేయడము మానవ సహజమే అయినప్పుడు దానికి పశ్చాత్తాప పడడం కూడా మానవ సహజమేనండి. అది అందరిలో ఉండదు, కొంతమందికి అది అలా వస్తుంది. వచ్చిన వాళ్ళు ధన్యులు, రాని వాళ్ళు మాత్రం ఇంకా వాళ్ళ పాపానికి విరుగుడే లేదనుకోవాలి. ఎందుకంటే ఎన్నో రకాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి, ఎన్నో రకాలుగా మీకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి, మిమ్మల్ని దూరం చేసుకొని, మిమ్మల్ని నీడ్స్ కోసం ఉపయోగించుకొని, ఫైనాన్స్ పరంగా కానీ వీటి ఎన్ని రకాలుగా మిమ్మల్ని ఉపయోగించుకోవాలో అంత ఉపయోగించుకున్న తర్వాత పశ్చాత్తాపంతో మీ దగ్గరికి వచ్చి, సరే రిలేషన్ విషయం పక్కన పెట్టండి, రిలేషన్ ఇది లాంగ్ టర్మ్ ఉంటుందా, షార్ట్ టర్మ్ ఉంటుందా, అది ఎక్కడి వరకు ఉంటుందనే విషయం పక్కకు పెడితే, అసలు మీకు చేసిన మోసానికి ఎందుకు మోసం చేయాల్సి వచ్చింది, ఎందుకు మిమ్మల్ని ఇటువంటి పరిస్థితిలో వదిలేయాల్సి వచ్చింది, ఎందుకు, ఏమైంది? కొందరైతే కారణం లేకుండా దూరం అయిపోతారండి. అసలు విషయం అర్థం కాదు, ఎందుకు వెళ్ళిపోతారు, ఇప్పుడు మీతో లాంగ్ టర్మ్ ఉండాలని ఎందుకు అనుకుంటారు, ఏం విషయం, అసలు ఏంటి విషయం తెలియకుండానే దూరం అయిపోతారు. ఎందుకు దూరం అవుతారో తెలియదు. దూరం అయిన తర్వాత కూడా అర్థం కాదు. కొన్ని రిలేషన్స్లో కొందరేమో డైరెక్ట్ ముఖాముఖి మాట్లాడుకోవడం, నువ్వెంత అంటే నువ్వెంత అనుకోవడం, నీ వల్ల నా ఫ్యామిలీ పోయిందని కానీ, నీ వల్ల నా కెరియర్ పోయిందని కానీ, నీ వల్ల నా లైఫే స్పాయిల్ అయిపోయిందని కానీ, లేదు నా ఫ్యామిలీ డిస్టర్బ్ అయిందని కానీ, ఎన్నో రకాలు చెప్పి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. ఏమీ మాట్లాడకుండా మౌనంగా వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు. ఎలా అనుకున్నా వెళ్ళిపోవడమే బ్రేకప్పే. దానికి పెద్ద నిర్వచనాలు అంటూ ఏమి ఉండవు. ఒక మనిషి దూరం అయిపోయిన తర్వాత ఆ మనసు పడే బాధకి నిర్వచనాల, వేరే వేరే అర్థాల, వేరే వేరే మార్గాల, అన్నిటికీ ఒకటే. అదే బాధ, అదే మనోవేదన, అదే పెయిన్, అదే కన్నీటి చుక్క, అందరికీ అదే. ఎన్ని రకాలుగా ఏ దారుల్లో విడిపోయినా ఆ బ్రేకప్ మాత్రం చివరికి ఒకటే.
ఆ మనస్తాపం మాత్రం చివరికి ఒకటే. ఇలా ఎంత ఉన్నా ఏం చేసినా కూడా ఇప్పుడు ప్రజెంట్ మీతో మాత్రం లాంగ్ టర్మ్ రిలేషన్ కోరుకుంటున్నారు. మీ పర్సన్ ఒక అథారిటీ లెవెల్లో ఉన్న పర్సన్ అండి. తను ఏదైనా చెప్పినా చేసినా కూడా కరెక్ట్గా చెప్పడం, అంటే ఇంత కరెక్ట్గా చెప్పిన తర్వాత మా నుంచి ఎందుకు బ్రేకప్ వచ్చింది అని అంటే, ఎంత మంచి బుద్ధి అయినా కూడా, ఎంత మంచిగా ఉన్నా వీళ్ళు ఎలా ఉంటారనంటే సొసైటీలో వాళ్ళకి మాత్రం చాలా అంటే చాలా, ఇంకా వీళ్ళు అసలు వీళ్ళకన్నా వేరే ప్రపంచంలో ఇంత అద్భుతమైన పర్సన్స్ ఉంటారా అన్నట్టు ఉంటారు. మీ వరకు వచ్చేసరికి విషం జిమ్మడం, మాటలు అనడం, మిమ్మల్ని బాధ పెట్టడం, ఏదో రకంగా మిమ్మల్ని బాధ పెడుతూనే ఉండడమే వాళ్ళకి ఇష్టం. మరి ఇంతమందితో బాగున్న వాళ్ళు మీతో ఎందుకు సరిగ్గా ఉండరు అని అంటే, మీరు చూపించే అతి ప్రేమ వాళ్ళకి నచ్చట్లేదు. అది ఇక్కడ ఏంటి అంటే మీకు ఒక ఆఫర్ చేయాలనుకుంటున్నారు. అది అంటే మీ మధ్య వచ్చిన ఈ బ్రేకప్స్ కానీ, లేదు మీ మధ్య వచ్చిన దూరానికి కానీ ఏమనుకుంటున్నారనంటే, మీతో మళ్ళీ మీకు ఒక ఆఫర్ అంటూ ఇస్తే మీరు మళ్ళీ తన లైఫ్లోకి వస్తే బాగుంటుంది అన్న ఉద్దేశం ఒకటి మీ పర్సన్కి ఉంది. ఇంకోటి ఏంటి అని అంటే, చాలా డిప్రెషన్లో ఉన్నారండి మీ పర్సన్. చాలా బాధపడుతున్నారు. ఎందుకు అనంటే తను ఒక ఏంటి ఏమంటారు, ఈ చెప్పుడు మాటలు అంటారు కదండి, చెప్పుడు మాటలు ఎక్కువగా వింటున్నారు. ఆ చెప్పుడు మాటలలో కూడా ఒక మదర్లీ నేచర్ ఉన్న ఒక బిగ్ షాట్ అనమాట. అంటే వాళ్ళలో ఒక పెద్ద మనిషే కానీ, పెద్దవాళ్లే కానీ వాళ్ళు చెప్పడం వల్ల ఎలా అనంటే మీ నుంచి మూవ్ అనే వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది అంటే చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. అంటే మనిషిని వదులుకోవడము ఈజీగా ఉంటుంది, కానీ వదులుకున్న తర్వాత ఆ మెమరీస్ కానీ, మీరు ఇద్దరు గడిపిన ఆ క్షణం కానీ, మీరు ఎక్కడైనా సడన్గా కనిపించినప్పుడు కానీ, లేదు మీ మెమరీ ఏదైనా గుర్తొచ్చినప్పుడు కానీ, సడన్గా మీ పేరు ఏ రామానో, ఉమానో, ఏ హైమానో, ఏవో పేర్లు ఉంటే సడన్గా ఎవరో ఏ రామువో, సోమువో, ఏ రాజువో ఉంటాయి కదా పేర్లు. అలా పిలుస్తూ ఉన్నప్పుడు వాళ్ళని ఎవరో పిలుచుకుంటూ ఉంటే సడన్గా మీ పేరు అక్కడ మ్యాచ్ అయింది అనుకోండి, తెలియని ఒక ఆవేదన అది అనుకోకుండానే వాళ్ళ చెవిలో పడిపోతుంది. 1,00,000 మందిలో వేరే వేరే పేర్లున్నా పిలుచుకుంటున్నా వీళ్ళ చెవిన పడదు. కరెక్ట్గా సమ్ నేమ్ మీద అయ్యి ఉంటే ఆ నేమ్ అక్కడ పలుకుతూ ఉంటే వాళ్ళకి ఎలా ఉంటుంది అని అంటే, ఇంకా ఒకలాంటి ఇది అనిపిస్తూ ఉంటుంది. మీకు సేమ్ అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే మీరు వద్దనుకున్న రిలేషన్ కాదు కదా ఇది, మీ పర్సన్ వద్దనుకున్న రిలేషన్ కనుక మీకు ఇంకా ఎక్కువ పెయిన్ ఉంటుంది. వాళ్ళకేమో అవును నా పర్సన్ పేరు ఇది కదా అని ఒకసారి అలా మీరు మైండ్లోకి వచ్చి స్ట్రక్ అయ్యి ఒకసారి గుర్తొచ్చి వెళ్ళిపోవడం, ఇలా జరుగుతుంటుంది. అంటే డిప్రెషన్ అని అంటే దానికి ఇంకా ఎన్నో పదాలు, ఎన్నో అర్థాలు, ఇది అని ఉండదు. ఎన్నో రకాలుగా వాళ్ళు పెయిన్ అనుభవిస్తూనే ఉంటారు. మీరిద్దరు కలిసి మాట్లాడుకున్న టైము, ఆ టైం సడన్గా గుర్తొచ్చిన, లేదు మీరు ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి తింటూ ఉంటే అది గుర్తొచ్చిన, లేకపోతే మీకు ఏదైనా గిఫ్ట్ ఇచ్చి మీరు ఆ గిఫ్ట్ సడన్గా చూసుకున్నప్పుడు కానీ, వాళ్ళు మీకు ఏదైనా గిఫ్ట్ ఇచ్చి సడన్గా ఏదో ఇంట్లో సర్దుతూ ఉంటే కంటపడతాయి కదా, అలాంటివి చూసుకున్నప్పుడే కానీ, లేదు మీరు ప్రపోజ్ చేసుకున్న టైం అయినా, లేదు మీ బర్త్డే టైం అయినా, ఏదైనా స్పెషల్ అకేషన్ అయినా మీ ఇద్దరికి సంబంధించింది, అలాంటివి ఏమైనా ఉన్నా కూడా సడన్గా మైండ్ అంతా బ్లాక్ అయిపోతుంది. ఏం చేయాలో అర్థం కాదు. ఒకేసారి ఆ ఉన్న మూడ్ కాస్త డిఫరెంట్గా వచ్చేస్తుంది. అంటే ఇంకా వాళ్ళు మన లోకంలో ఉండరు. ఇంకా అలాంటి సిచ్యువేషన్లో మీ పర్సన్ ఉన్నారు. అంటే మేడం మా గురించి ఇంతగా ఆలోచిస్తున్నారా అని అంటే, నిజంగానండి కార్డులో అది వచ్చింది కనుక చెప్తున్నాను. చాలా డిప్రెషన్లో ఉన్నారు, చాలా ఆలోచిస్తున్నారు. కాకపోతే ఒక చిన్న వాళ్ళకి అనుమానం కూడా ఏముంది అని అంటే, వాళ్ళు చెప్పుడు మాటలు వింటున్నారు. చెప్పుడు మాటలు వినడం వల్లే మీ రిలేషన్ ఇక్కడికి అయింది. చెప్పుడు మాటలు వింటున్నారు. కాకపోతే మీ పర్సన్కి తను మీ దగ్గర లేని సమయంలో మీరు ఎవరితోనైనా రిలేషన్లో ఉన్నారో ఏమో అన్న ఒక ఆలోచన కూడా మీ పర్సన్కి ఉందండి. అంటే తన దూరం తర్వాత మీరు బాధపడుతూ పడుతూ ఇంకొకరికి ఏమైనా చేరువయ్యారా, ఇంకొకరి లైఫ్లోకి మీరు వెళ్ళారా అని మీ పర్సన్ అనుకుంటున్నారు. ఎలాగనంటే ఇప్పుడు మీరు ఏడ్చి ఏంటి అని అంటే, మీరు కూడా ఒక రకమైన డిప్రెషన్ అనుభవించే ఉంటారు. ఆ డిప్రెషన్లో ఉండి మీరు ఏమనుకున్నారంటే, ఎన్ని రోజులు ఏడ్చినా నా పర్సన్ నా దగ్గరికి రారు, ఎన్ని రోజులు నేను ఏడ్చినా నన్ను అర్థం చేసుకోరు, నేను చేసిన సహాయమే కానీ, నేను తన కోసం చూపించిన కేరింగే కానీ, ప్రేమ కానీ ఏదైనా కూడా ఇప్పుడు లేదు, ఇంకా అయిపోయింది. ఏంటి అని అంటే, మీ పర్సనే మీ జీవితంలో లేకపోయిన తర్వాత ఇంకా ఆ ప్రేమ మాత్రం ఉంటుందా? మనసులో ప్రేమ ఉంటుంది, బయటికి మాత్రం మీరు
మీ పని ఏదో మీరు చేసుకోవడం, మీ లైఫ్ ఏదో మీరు లీడ్ చేయడం, మీ ఫ్యామిలీని చూసుకోవడమా, మీ కెరియర్ని చూసుకోవడమా, అలా మీరు ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. అప్పుడు ఏమనుకుంటున్నారు మీ పర్సన్ అని అంటే, మీరు కొంచెం స్ట్రాంగ్గా ఉండి కొంచెం బయట ఏదైనా అకేషన్స్కి వెళ్ళడం, ఫంక్షన్స్కి వెళ్ళడం, మీ వాళ్ళతో కలిసి ఉండడం, ఇలా చేస్తూ ఉన్నప్పుడు మీ పర్సన్ ఏమనుకుంటున్నారు అని అంటే, నా పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయాడో ఏమో. అంటే నేను వదిలేసిన తర్వాత కూడా ఇంత హ్యాపీగా ఉంటున్నారా అంటే, ఇక్కడ డిప్రెషన్ వాళ్ళకే కాదండి, ఈ బాధ వాళ్ళకే కాదు, ఆ పెయిన్ వాళ్ళకే కాదు, మీకు ఉంటుంది. కానీ ఏంటి అని అంటే, వదిలేసిన తర్వాత మీరు ఎక్కడైనా నవ్వుతూ కనిపిస్తే అనుకోవడం, మీరు ఏదైనా జాలీగా ఉన్నట్టు కనిపిస్తే అనుకోవడం. ఏంటి అని అంటే, మీరు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారేమో. అలా థర్డ్ పార్టీ సిచ్యువేషన్కే వెళ్ళాలని అంటే వీళ్ళతో సంవత్సరాల రిలేషన్ అవసరమే లేదు. మిమ్మల్ని ఎప్పుడైతే నువ్వు నాకొద్దు అని అన్నారో, మిమ్మల్ని ఇగ్నోర్ చేశారో, ఆ క్షణంలోనే మీరు బయటకు వచ్చేవాళ్ళు. ఆ పర్సన్ కోసమే ఎందుకు సంవత్సరాల తరబడి ఎందుకు వెయిట్ చేస్తారు? థర్డ్ పార్టీ రిలేషన్లోకి వెళ్ళాలన్న ఆలోచన మీకు ఉంటే ఈ పర్సన్ కోసం ఎందుకు మీరు వెయిట్ చేస్తారు? చేయరు కదా. అది మీ పర్సన్ వర్షన్. అది మీరు ఏమైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారేమో అని అనుకుంటున్నారు. ఇక్కడ ఏంటి అంటే, మీకు ఒక కొత్త అవకాశం ఇవ్వాలి, మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. అంటే ఇప్పుడు బాధపడడాలు అయిపోయాయి, తను బాధపడడం అయిపోయింది, మీరు థర్డ్ పార్టీ రిలేషన్లో ఉన్నారనుకోవడం అయిపోయింది, అన్నీ అయిపోయాయి. కానీ మళ్ళీ ఎక్కడో ఏంటి అని అంటే, మీతో న్యూ బిగినింగ్ చేస్తే బాగుండు, మీ లైఫ్లోకి వస్తే బాగుండు అని ఆలోచిస్తున్నారు. మీరు తన లైఫ్లో ఉంటేనే తనకు విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుందండి. అంటే ఒకలాంటి పండగ వాతావరణం తన లైఫ్లో. ఇప్పుడు మీ పర్సన్కి ఏం పోగొట్టుకున్నారో అర్థమవుతుంది. బయటికి కనిపించకపోయినా చాలా యాటిట్యూడ్తో ఉన్నా, పొగరుతో ఉన్నా, మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నట్టు, నువ్వు లేకపోతే నాకేంటి, నాకు 100 మంది ఉన్నారు లైన్లో, నేను పెద్ద హీరోని, నేను పెద్ద హీరోయిన్ని అన్నట్టు పెద్దగా తలగిరేసుకుంటూ ఎంతనైనా తిరగచ్చండి. ఎంతనైనా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయనివ్వండి, వాళ్ళ కెరియర్లో హ్యాపీగా ఉండనివ్వండి, లక్షలు సంపాదించనివ్వండి. ఏం సంపాదించినా ఇక్కడ మీరు పంచిన ప్రేమ ఎక్కడో ఒక దగ్గర గుర్తు రాకుండా పోదు. అట్లా గుర్తు రాదు అని అంటే వాళ్ళు మనుషులే కాదు. ఎందుకంటే మనిషి అన్న వాళ్ళకి ఎవరైనా ఏ తప్పిదం వల్ల మీరు దూరం అయ్యారో, మీ పర్సన్ మిమ్మల్ని ఎందుకు దూరం చేసుకున్నారో నాకు తెలియదు, కానీ ఎక్కడో ఒక దగ్గర మీరు గుర్తు రాకుండా ఉండరు. మీరుంటేనే తన లైఫ్ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది అని అనుకున్నారనంటే మీ ప్రత్యేకత వాళ్ళ లైఫ్లో ఖచ్చితంగా ఉంది. కానీ మీకు చెప్పడం ఏంటి అని అంటే, నువ్వు నాకు ఇంపార్టెంటే కాదు, నువ్వు నాకు అవసరమే లేదు, నీతో నాకు పనే లేదు, నువ్వే ఎక్కువ ఊహించుకుంటున్నావు, నువ్వే ఓవర్గా ఊహించేసుకుంటున్నావు, నువ్వే నా మీద ఎక్కువ హోప్స్ పెట్టేసుకున్నావు, ఇలాంటి మాటలు మాట్లాడిన మీ పర్సన్ ఎక్కడో ఒక దగ్గర మీ మనసుకైనా అనిపించి ఉండదా, నిజంగా నా పర్సన్కి నేనంటే ప్రేమ ఉంది అన్న సందర్భం మీ జీవితంలో ఒక్కసారైనా వచ్చి ఉంటుంది కదా. అప్పుడు మీ పర్సన్ కూడా ఫీల్ అయ్యే ఉంటారు కదా ఆ ప్రేమని. అలాంటప్పుడు మిమ్మల్ని టైంపాస్కో వచ్చినట్టు, మీరు ఏదో ఊహించుకుంటున్నట్టు, మీరంటే ఇష్టం లేనట్టు అలా బిల్డప్లు ఇస్తారు అంతే. కానీ మనసులో ఉండేది ఉంటుంది. ఇప్పుడు తన లైఫ్లో ఎంతమందితోనైనా ఎంజాయ్ చేయనివ్వండి, ఎంతమందితోనైనా ఉండనివ్వండి, లక్షలు సంపాదించనివ్వండి, కోట్లు సంపాదించనివ్వండి, బికారే కానివ్వండి, కానీ మీరుంటేనే తన విష్ ఫుల్ఫిల్మెంట్. అంటే తన జీవితంలో ఒక పండగ వాతావరణం, తను ఏం పోగొట్టుకున్నారో అర్థమవుతుంది. ఒక పండగ వాతావరణం నెలకొనాలి అంటే మీరు తన లైఫ్లో ఉండాలి. మీరు వాళ్ళ జీవితంలోకి అనుకోకుండా వచ్చిన ఒక దేవత, ఒక దేవుడు, అంటే అనుకోని అతిథి మీరు. మరి మిమ్మల్ని వదులుకోవడం వాళ్ళ దురదృష్టమనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అందరి జీవితాలలో ఇంత బ్రైట్గా ఊహించే వాళ్ళు ఉండరు. మా వ్యూవర్స్ ఎక్కడో అక్కడ అదృష్టం చేసుకునే ఉంటారు. ఎందుకనంటే మీరు లేని జీవితము తనకు విష్ ఫుల్ఫిల్ కాదు అని అనుకుంటున్నారు అని అంటే, మీరు వాళ్ళ కోసం ఎంతో సాక్రిఫైస్ చేసి ఉంటారు, ఎంతో చేసి ఉంటారు. అందుకే ఈ క్షణానికి వాళ్ళు అలా అనుకుంటున్నారు. మేడం అట్లా అనుకునే వాళ్ళైతే మా దగ్గర రావాలి కదా, మా నెంబర్ బ్లాక్ చేశారు, మా నెంబరు మాకు ఫోన్ చేయట్లేదు, నెలలైపోతుంది, అదైపోతుంది, ఇది అనుకుంటారు మీరు. కానీ కర్మ అంటూ ఒకటి ఉంటుంది కదండి. నేను కామెంట్లలో చూస్తున్నాను, మీరు చెప్తున్నారు 3 నెలలు అవుతుంది, 4 నెలలు అవుతుంది, ఇంకా రాలేదు, అలా అనుకుంటే బ్లాక్ చేయరు కదా అని అంటే, కర్మ అంటూ ఒకటి ఉంటుంది కదా. ఆ కర్మను మీరు ఫేస్ చేస్తున్నారు ఇప్పుడు. నిజంగా మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చేదే ఉంటే ఖచ్చితంగా వస్తారు. మీకు ఈ దూరం పెద్ద విషయం కాదు. దేవుడు మిమ్మల్ని నిజంగా కలపాలి, మీకు రాసి పెట్టుంది అంటే ఖచ్చితంగా ఎన్ని ఆర్గ్యుమెంట్స్ జరిగి, ఎంత గొడవ జరిగి, ఏది ఏమైనా మీ పర్సన్ మీ దగ్గరకు వస్తారు. మనది అని రాసి పెట్టి ఉంటే మీ పర్సన్ ఎన్ని నాటకాలు ఆడినా మీ దగ్గరికి రాకుండా ఉండరు. మీది కాదు అని దేవుడు ఫిక్స్ ఒక స్టాంప్ వేశారంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా మీ దగ్గరికి రారు. ఇదొకటి గుర్తుపెట్టుకోండి.
3 నెలలు అయిపోయింది రావట్లేదు మేడం, బ్లాక్ చేశారు అంటే తన లైఫ్లో తను బిందాస్గా ఉన్నారు, రాలేదు మొన్నటి వరకు. సరే ఇప్పుడు ఫీలింగ్స్ ఇలా ఉన్నాయి, కరెంట్ ఫీలింగ్స్ మేబీ వస్తారేమో. మీ కర్మ ఎప్పటి వరకు ఉందో, మీ కర్మ ఎప్పుడు ఎండ్ అవుతుందో అప్పుడు మీ లైఫ్లోకి వస్తారేమో. దేవుడు నిజంగా రాసి పెట్టుంటే ఖచ్చితంగా మీకు రీయూనియన్ జరుగుతుంది, వస్తారు. అది మీరు ఉంటేనే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటున్నారండి. గతంలో మీకు సరైన ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వలేదు కదా, దాని గురించి కూడా ఆలోచిస్తున్నారు. అంటే ఇది పొగరండి. ఎందుకంటే ఫోన్లో డేటా ఉంది కదా అని చెప్పి ఊరికే ఫోన్లు చేయం కదా. ఇప్పుడు ఈ రోజుల్లో వైఫైలు కూడా సరి ఎక్కువ తక్కువ రేట్లకి ఏం రావట్లేదు కదా, ఎన్నెన్నో వేలు పెడితేనే వస్తున్నాయి. ఊరికే ఫోన్లో డేటా ఉందని మీరు అదే పనిగా ఫోన్లు చేస్తూ మాట్లాడుతూ ఉండడానికి మీకు పని పాట ఏం లేదా? మీకు సరైన ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వలేదని చెప్పి ఇప్పుడు బాధపడుతున్నారు. అంటే ఎంతసేపు మీరు చేయడమే, వాళ్ళు వాళ్ళు మాత్రం మీకు ఫోన్లు చేయరు, వాళ్ళు మాత్రం మీతో మాట్లాడరు. మీకు అవసరం ఉన్నప్పుడు వాళ్ళ హెల్ప్ ఉంటూ మీకు అందదు. మీ వాళ్ళకి సంబంధించి ఎంత హెల్ప్ అయినా, ఎన్ని నీడ్స్ అయినా మీరు ఇస్తూనే ఉండాలి, వెళ్తూనే ఉండాలి. అది డబ్బు పరంగా కానీ, ప్రేమే కానీ, కేరింగే కానీ, ఏదైనా మీరు ఇస్తూ వెళ్తూ ఉంటే వాళ్ళు ఇంకొకరికి ఇస్తూ వెళ్తూ ఉంటారు. అంటే ఇది ట్రయాంగిల్ అనమాట. మీరు వాళ్ళకి ఇస్తూ ఉంటే వాళ్ళు ఇంకొకరికి ఇస్తారు. అక్కడ వాళ్ళు గొప్ప అనిపించుకుంటారు, కానీ మిమ్మల్ని ఇక్కడ చీట్ చేశారు. ఇప్పుడు ఫీల్ అవుతున్నారు, మీకు సరైన ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వలేదు, నేను నా పర్సన్ నా కోసం ఆతృత పడుతూ నా కోసం చేస్తూ ఉంటే నేను ఇంకొకరికి ఇచ్చాను అని చెప్పి ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు రిగ్రెట్మెంట్ వచ్చింది, రిగ్రెట్ ఫీల్ అవుతున్నారండి మీ పర్సన్. ఎందుకోనంటే మనిషి తప్పు చేసిన తర్వాత ఏదో ఒక సందర్భంలో పశ్చాత్తాపడడం అది ఖచ్చితంగా. ఆ పశ్చాత్తాపం అనేది మీ పర్సన్లో వచ్చింది. అది మీకు తెలిసినా తెలియకపోయినా ఖచ్చితంగా మీ పర్సన్ మనసులో పశ్చాత్తాపం మాత్రం వచ్చిందండి. మేము ఎలా చూస్తాం మేడం నా పర్సన్ పశ్చాత్తాపడుతుండో అని నాకు ఎలా తెలియాలి అంటే కర్మ. మీ పర్సన్ ఏదో ఒక సిచ్యువేషన్లో ఏదో ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ని ఖచ్చితంగా చవి చూస్తారు. అది తన పర్సనల్ లైఫ్లో కానివ్వండి, కెరియర్ లైఫ్లో కానివ్వండి, మీకు చేసిన అన్యాయానికి ఖచ్చితంగా కొంతమందికి అయితే ఇప్పుడే అనుభవిస్తూ ఉంటారు, ఇంకొంతమందికి కాస్త టైం పడుతుండొచ్చు, ఖచ్చితంగా అనుభవిస్తారు. నా పర్సన్ పశ్చాత్తాపం పడుతున్నాడు అని నాకు ఎలా తెలుస్తుంది మేడం అని అంటే, మీ పర్సన్ లైఫ్లో ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది, అది మీ వరకు వస్తుంది, దేవుడు మీరు చూసేలా చేస్తాడు, మీరు వినేలా చేస్తాడు. అప్పుడు మీకు అర్థమవుతుంది, ఓ కర్మ బ్యాక్ అని మీరు అప్పుడు అనుకుంటారు. ఇక్కడ మిమ్మల్ని అడ్మైర్ చేస్తున్నారు. అంటే చెప్తున్నాను కదండి, ఇప్పుడు తన లైఫ్లోకి వచ్చిన పర్సన్తో మిమ్మల్ని కంపేర్ చేసుకుంటున్నారు. నా పర్సన్ అయితే ఇలా ఉండేవాళ్ళు, మీ డ్రెస్సింగ్ సెన్సే కానీ, మీ మాట్లాడే విధానమే కానివ్వండి, మీరు తనకు చేసే హెల్పే కానివ్వండి, మీరు తన పట్ల ఉన్న ఆ ప్రేమ ఆప్యాయత వేరే వాళ్ళ దగ్గర అంత పొందలేకపోతున్నారు. యాక్చువల్లీ మీ పర్సన్ వెళ్ళిపోయారు, థర్డ్ పార్టీ అని వెళ్ళిపోయారు, కానీ అంత ప్రేమని, అంత ఆప్యాయతని, అంత కేరింగ్ని, అన్ని నీడ్స్ని మీ అంతగా వేరే వాళ్ళ దగ్గర మీ పర్సన్ పొందలేకపోతున్నారు. అది మీ పర్సన్కి గుర్తొస్తుంది, అందుకే మిమ్మల్ని ఒక స్టార్లా చూస్తున్నారు. అంటే నాకు తెలిసి ఇప్పుడు మీరు కెరియర్ పరంగా కూడా గ్రోత్ అయి ఉంటారండి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధానాన్ని ఎన్నుకొని నాకంటూ నేను ప్రూవ్ చేసుకోవాలి. ఎప్పుడు నా పర్సన్ నన్ను ఎప్పుడు తక్కువగానే చూశారు, చీప్గానే చూశారు, ఎందుకు నేను ఇంత తక్కువగా ఉండాలి, నేనంటూ ప్రూవ్ చేసుకుంటాను. అది ప్రపంచం చాలా విశాలమైంది. ఎవరికో ఒకరికి ఎక్కడో అక్కడ వాళ్ళ టాలెంట్కి తగినట్టు ఏదో ఒక పని దొరుకుతూనే ఉంటుంది. దాన్ని ఏదో చూజ్ చేసుకోవాలి, నేనేంటో నిరూపించుకోవాలి, నా టాలెంట్ ఏంటో నిరూపించుకోవాలి, సొసైటీలో నాకంటూ ఒక పేరు ప్రతిష్టలు ఉండాలి, నా పర్సన్ కళ్ళు తెరిపించాలి. ఎందుకంటే చాలామందికి చీప్గా చూసి బ్రేకప్స్ అయిన సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. అంటే నువ్వు అందంగా ఉన్నావా, నువ్వు నల్లగా ఉన్నావని కానీ, నువ్వు సన్నగా ఉన్నావని కానీ, నువ్వు లావుగా ఉన్నావని కానీ, నువ్వు బాగోలేవని కానీ, హైట్ తక్కువ ఉన్నావు, హైట్ ఎక్కువగా ఉన్నావు ఇలా అని కానీ, నీకు డబ్బు లేదు అని కానీ, నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సరిగా లేదని కానీ, నీకంత సంపాదన లేదని కానీ, నా థర్డ్ పర్సన్ అంత అందంగా నువ్వు లేవని కానీ, ఇలాంటి కారణాల వల్ల కూడా చాలా బ్రేకప్స్ అయి ఉంటాయండి నాకు తెలిసి. అలాంటి వాళ్ళు ఏంటి అని అంటే, నన్ను నేను నిరూపించుకోవాలి, నన్ను నేను నిరూపించుకొని నా పర్సన్ ముందు నేను నిలబడాలి. వాళ్ళు వస్తే వచ్చారు, పోతే పోయారు, కానీ నేనేంటి, ఈ క్షణానికి నేనేంటి, నీకన్నా ఒక ఆకు ఎక్కువే చదివాను నేను, నీకన్నా 10 అడుగులు ముందే ఉన్నాను, నా లైఫ్ ఇది, నా లైఫ్ స్టైల్ ఇది. అలా ఉన్నారు కొంతమంది. నిజంగా అలా ఉండాలండి. ఎందుకంటే మిమ్మల్ని అందం పరంగా అసహించుకొని, మీ కెరియర్ పరంగా అసహించుకొని, మిమ్మల్ని చిన్నతనం చేసి, చిన్నగా చూసి, నల్లగా ఉన్నారని, తక్కువ ఉన్నారని, అదని, డబ్బు తక్కువ ఉందని, ఫ్యామిలీ లేదని,
అమ్మ లేదని నాన్న ఇలా అవమానించి మిమ్మల్ని దూరం పెట్టిన వాళ్ళు కొల్లలు ఉండుంటారు నాకు తెలిసి. అంటే నా వీడియో అందరి వరకు వెళ్తే అందరు చూస్తారు, మీరు చూస్తున్నారు కనుక మీకు చెప్తున్నాను. కొల్లలు ఉండుంటారు ఇలాంటి వాళ్ళు. అలాంటి వాళ్ళకి గుణపాఠం చెప్పాలి అంటే మీరు ఖచ్చితంగా మీ లైఫ్లో మీరు సెటిల్ అవ్వాలి, వాళ్ళకు బుద్ధి చెప్పాలి. వాళ్ళ మొహం మీద కొట్టినట్టు మీరు స్టెబుల్గా ఉండాలి. నాకేంటి నువ్వు లేకపోతే, ఇప్పుడు మీ పర్సన్ అనుకున్నారు కదా ఒకప్పుడు నువ్వు లేకపోతే నాకేంటి అని, మీరు అలాగే అనుకోండి. మిమ్మల్ని చూసి మీ పర్సన్ అలాగే మీరు అలాగే అనుకోవాలి. నువ్వు లేకపోతే ఏంటి, నాకు దేవుడు నాకు ఒక మంచి మనసు ఇచ్చాడు, 10 మందికి దానం చేసే ఒక దాన గుణం ఇచ్చాడు. నీలాంటి మూర్ఖులకే సహాయం చేసిన దాన్ని బయట కనీసం నా నీడ్స్ అవసరం ఉన్న వాళ్ళకి ఏంటి అని అంటే ఒక బట్ట అవసరం ఉన్నా, కాస్త తిండి అవసరం ఉన్నా, అనాథ శరణాలయానికైనా నేను సేవ చేస్తాను అని స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పండి. ఎందుకంటే ఇలాంటి ఒక మూర్ఖురాలికి ఎంతో 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 నీడ్స్ ఇచ్చుంటారు. మీరు డబ్బు పరంగా ఎంతో హెల్ప్ చేస్తుంటారు. మీ హెల్ప్ పొంది పొగరెక్కి కూడా ఉండుంటారు చాలామంది. అలాంటి వాళ్ళకు ఒక బుద్ధి చెప్పండి. అనాథ శరణాలయానికైనా నా సేవ నేను చేస్తాను, కానీ నువ్వు చేసిన చీటింగ్ని మాత్రం మర్చిపోను అని చెప్పండి. నిజంగా మీ దగ్గర డబ్బు ఎక్కువగా ఉంటే నీడీ పీపుల్స్ చాలామంది ఉంటారండి. పాపం తిండి సరిగా లేక, 2 పూటలు తినలేక, ఒకే పూట తిండి తిని కడుపులు మార్చుకొని ఎంత బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయండి. ఇలాంటి వాళ్ళకు మీరు చేసినా మీకు మళ్ళీ దుఃఖమే తప్ప ఇంకేమీ ఉండదు. అలాంటి వాళ్ళకు మీరు హెల్ప్ చేశారనుకోండి, నిజంగా దేవుడు కరుణిస్తాడు. మీ జీవితంలో మీకు ఒక మంచి మార్గాన్ని చూపిస్తాడు. నెక్స్ట్ మీ జన్మకైనా ఒక మంచి కర్మని చేసుకున్న వాళ్ళు అవుతారు. ఇలాంటి వాళ్ళకి మీరు ఎన్ని ఇచ్చినా ఏం చేసినా చివరికి థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళి సెటిల్ అయ్యే వాళ్ళే. ఎందుకంటే ఇక్కడ ఉన్నంతసేపు ఇక్కడ ఉంటారు, ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ బాగుంటుంది. ఎక్కడ బాగుంటే అక్కడ ఉండే రకాలు వీళ్ళు. కానీ ఇప్పుడు మిమ్మల్ని స్పీచ్ ఇస్తున్నానని కాదండి, ఇక్కడ మిమ్మల్ని అడ్మైర్ చేస్తున్నారు, మెచ్చుకుంటున్నారు. ప్రజెంట్ అయితే మీరంటే చాలా ప్రేమ ఉంది మీ పర్సన్కి. మిమ్మల్ని ఒక సోల్మేట్ లాగా ఫీల్ అవుతున్నారు. అంటే మీరు ఎంత అభిమానం చూపించారో, మీరు ఎంత ప్రేమ చూపించారో గతంలో, అంతే ప్రేమను మీకు చూపించాలి, అంతే ఆప్యాయతను మీకు చూపించాలి అని అనుకుంటున్నారు. మీది ఒక సోల్మేట్ కనెక్షన్. ఒకరంటే ఒకరికి చాలా ప్రేమ ఉంది. ఇక్కడ ఏంటంటే ఆలోచిస్తున్నారు, మీరు ఆలోచిస్తున్నారు. ఏంటి రిలేషన్ ఇలా అయిపోయిందని మీరు ఆలోచిస్తున్నారు. మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్లో కూడా అదే ఆలోచన చేస్తున్నారు. ఎందుకు రిలేషన్ సడన్గా ఇలా అయిపోయిందని అంటే ఏమైనా చిన్న పిల్లల ఎందుకు అయిపోయిందో వాళ్ళకి తెలీదా? కాకపోతే ఒక ఆలోచన మళ్ళీ ఏంటో పెద్ద ఏదో మొహం మీద ముసుగేసుకొని తెగ ఆలోచిస్తుంటారు. బ్రేకప్ అయిందే వాళ్ళ వల్ల, ఈ సిచ్యువేషన్ వచ్చిందే వాళ్ళ వల్ల, మిమ్మల్ని ఇగ్నోర్ చేసిందే వాళ్ళు. ఇదంతా జరిగిన తర్వాత ఏదో అయిందని మళ్ళీ వాళ్ళు ఆలోచించడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. తెగ ఆలోచించేస్తున్నారు. మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు, మీకు ఒక ఆఫర్ చేయాలనుకుంటున్నారు, చాలా ఫాస్ట్గా మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీ పర్సన్. ఇక్కడ ఏంటి అని అంటే సన్ మీకు ఏంటి న్యూ బిగినింగ్, మీకు న్యూ బిగినింగ్ జరగాలని కోరుకుంటున్నారండి. ఇక్కడ తనకి మీరు తప్ప ఎవరు కనిపించట్లేదు. ఇంతకుముందు మీరు తప్ప అందరు కనిపించారు, ఇప్పుడు మీరు తప్ప ఎవరు కనిపించట్లేదు. ఎదురు చూస్తున్నారు. తనకున్న 2 అవకాశాల్లో మిమ్మల్ని చూజ్ చేసుకోవాలి అన్న ఆలోచనతో ఉన్నారు. ఇక్కడ తనకి జస్టిస్ జరగాలంట. ఏంటి జస్టిస్ జరగాలి? మీరు రమ్మనాలి. నేను వస్తున్నా అని రెక్కలు కట్టుకొని ఇట్లా వాలిపోగానే ఓకే రండి 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 అని చెప్పి మీరు ఇంట్లోకి ఆహ్వానించాలి. అది తనకు జరిగే జస్టిస్. ఓవరాల్గా ఏంటి అని అంటే మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు, మీతో లాంగ్ టర్మ్ రిలేషన్ కోరుకుంటున్నారు. మీకు దూరమైన తర్వాత చాలా బాధపడుతున్నారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. ఇంకోటి ఏంటి అని అంటే మీతో న్యూ ఆపర్చునిటీ, మీకు కొత్త అవకాశం రావాలనుకుంటున్నారు. మీరుంటేనే తన లైఫ్లో ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది అనుకుంటున్నారు. మీరే తన జీవితం అనుకుంటున్నారు. ఇక్కడ ఏంటంటే గతంలో మీకు జరిగిన అన్యాయానికి, అంటే మీకు సరైన ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వకపోవడం వల్ల దాని గురించి కూడా ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని మెచ్చుకుంటున్నారు, అడ్మైర్ చేస్తున్నారు, చాలా మెచ్చుకుంటున్నారు. మీరంటే చాలా ప్రేమ ఉంది, మీది సోల్మేట్ కనెక్షన్ అండి. ఇక్కడ ఏంటి అని అంటే జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నారు, ఎందుకు ఇలా జరిగింది అని ఆలోచిస్తున్నారు. మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. తనకు ఒక జస్టిస్ జరగాలనుకుంటున్నారు, న్యూ బిగినింగ్ కావాలనుకుంటున్నారు, రీయూనియన్ కావాలనుకుంటున్నారు. మీ పర్సన్కి మీరు తప్ప ఎవరు కనిపించట్లేదు. ప్రజెంట్ ఒక 2 ఆఫర్స్ ఉన్నాయి. ఆ ఆఫర్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ 2 ఆఫర్స్లలో మిమ్మల్ని చూజ్ చేసుకోవాలనుకుంటున్నారు. ఇంకా తనకి ఏ ఆఫర్ వద్దనుకుంటున్నారు, మీకోసమే వెయిట్ చేస్తున్నారు, మీ గురించి ఆలోచిస్తున్నారండి. మీరే కావాలనుకుంటున్నారు. మళ్ళీ మీరు తన జీవితంలోకి వస్తే తన జీవితం విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది అనుకుంటున్నారండి. ఇది ఈరోజు రీడింగ్. థ్యాంక్ యూ సో మచ్.